అతను ఉండేటువంటి ఈ యొక్క రకరకాల దేశాలు తిరగటం వల్ల, రకరకాల మనుషులు తిరగటం వల్ల అతని ఒపీనియన్ అనేక రకాలు ఉండొచ్చు. కానీ బహిరంగంగా కూడా ఒక ప్రత్యేకంగా ఒక దేవతల రూపంలో ఉండే వాళ్ళని విమర్శించడం అతను చేసిన పొరపాటు అనేటటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల్ని సమాజానికి దగ్గరగా ఉండే విధంగా చెప్పకూడదు కదండి, చాలా విరుద్ధం కదా. అవును, సమాజానికి ఒకసారి మీ అందరు కూడా నేను వినిపిస్తాను ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి అనేది. సో నేను చెప్తున్నట్టుగా 14 సంవత్సరాల అమ్మాయిని నేను ఎంజాయ్ చేశాను అని అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నట్టు చూడండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకున్నా రేపులు అయ్యి నేనేమన్నానంటే తనకు మామూలుగా అడిగాను అనమాట. ఇదేనా మాట్లాడుతున్న భాష, ఆ భాషని సంబోధిస్తూ ఆ భాష గురించి. ఇంకా చూడండి ఇక్కడ భారతదేశాన్ని ఎంత దరిద్రం అంటున్నాడు. ఎదమంట కల్చర్ అనుకున్నారు, గొప్ప కల్చర్ థాయిలాండ్. మన రాముడు సిద్ధాంతం, మన రాముడు గోల్ ఇండియా కన్నా థాయిలాండ్ 100 రెట్లు మిన్నా. ఇండియా కన్నా థాయిలాండ్ 100 రెట్లు మిన్నా అంట. ఇక్కడ ఒక ఆడియో ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. ఇలా చూపిస్తాను అంటే ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇందాక మీరు అన్నారు కదా ఇలా కప్పుకోవాలంటే విభేదించాడు ఎవరు ఇండివిజువల్ వాడు అంటున్నా ఇలా చూపిస్తారు, ఎక్స్పోజ్ చేస్తారు. చూసినప్పుడు ఒక ఆటగాడిగా చూడడానికి నాకు కూడా బాగానే ఉంటుంది. అంటే మన ఉద్దేశం భారతీయ మహిళలు వాళ్ళ కల్చర్ ని పాటించకుండా మీ ఇష్టం ఉన్నట్టుగా వేసుకోండి, ఇప్పుకొని తిరగండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వాడు. అలా ఇప్పుకొని తిరిగితే చూసి ఆనందపడడానికే వాడు అలా ప్రయత్నం చేస్తుంటే కనబడుతుంది. వీడియోలో ఇంటెన్షన్ ఉంది వానికి. మీరు ఇలా ఇప్పు చూపిస్తున్నారు, మేము చూస్తున్నాం, ఆనందపడతాం, ఆటగాడిగా నాకు కూడా హాయిగా ఉంటుందని అంటున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంది? అతను విప్పుకొని తిరగండి అని చెప్పడం కూడా తప్పది. ఎందుకంటే ఒకేషన్ని బట్టి వస్త్రధారణ ఉంటుంది, వాళ్ళ కన్వీనియంట్ని బట్టి కూడా వాళ్ళ వస్త్రధారణ ఉండాలి. నాగబాబు గారు చెప్పింది కూడా అదే. మహిళలు అనే వాళ్ళు రవిచంద్ర శర్మ గారు వాట్ డు యు సే? అన్వేష్ మాట్లాడినటువంటి ఈ బూతు గరికపాటిని తిట్టడాలు, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడాలు, ఇంకా విచ్చలబిడితనం పెరిగిపోతోంది, ఏం చెప్తారు? శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఈ రోజు మనము మాట్లాడుకుంటున్నాం. నా అన్వేషణ అనేటువంటి ఒక యూట్యూబర్, ఆయన చాలా చాలా విదేశాలు తిరుగుతూ అక్కడ ఉండేటువంటి విచ్చలవిడితనానికి అలవాటు పడి మన దేశ సంస్కృతి నచ్చక, ఎందుకు అనంటే మన దేశ సంస్కృతి సనాతన ధర్మములో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆడవాళ్ళు ఈ విధంగా వస్త్రధారణ చేయాలి, ఈ విధంగా చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పేసి కొన్ని మన సాంప్రదాయాలు ఉన్నాయి. పాపం అక్కడ నచ్చట్లేదు కాబట్టి ఏం చేశారు అని అంటే ఆయన వేరే దేశాలు తిరిగి అక్కడ అలవాటు పడిపోయి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి మనకి ఇబ్బంది చేస్తున్నాడు. మన దేశ సంస్కృతి మీద, మన యొక్క ధర్మం మీద, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఆచారాల మీద పడి ఏడుస్తున్నారు. మరి వేరే ధర్మాల మీద, వేరే మతాల మీద ఎప్పుడు కూడా వీడియోలు తీయలేదండి. మనకున్నటువంటి ఇబ్బందుల మీదే ఎక్కువ ఫోకస్ ఎందుకు చేస్తున్నారు? ఇదే విషయం కనుక అంటే ఇక్కడ ఒక మతమో ఏదైనా కాదు. సరే, ఇప్పుడు అన్న మాటలో మతం ఉండొచ్చు, చాలా సీరియస్ అలిగేషన్ చేయవచ్చు. కానీ ఇలాంటి వ్యక్తి ఏం చేసేవాడు అంటే ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక ఇష్యూ హైలైట్ అవుతున్నది, ఆ హైలైట్ అయ్యే దాంట్లో నేనే ఉండాలి, నేనే కనిపించాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టుగానే కనబడుతుంది ఇది మొత్తం. అది కరెక్ట్ సార్, కరెక్ట్. అది 100% అండి. ప్రతి ఒక్క విషయం మీద ఏదో ఫోకస్ అయిపోయి నేను ఫేమస్ అయిపోయి చాలా సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి, తద్వారా పబ్బం నింపుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో అనవసరమైనటువంటి ఎలిగేషన్స్ మనకి తీస్తున్నాడు. ఇప్పుడు మురళీ శర్మ గారు అంటుంది ఏంటంటే ఆయన ఉద్దేశం అది కాదు, ద్రౌపది సీతాదేవి పై రేప్ ఎందుకు జరిగిందంటే వాళ్ళపై రేప్ జరిగింది అన్నట్టుగా కోట్ చేశాడు కాబట్టి వాళ్ళ ఉద్దేశం అది కాదు అంటున్నాడు. ఈ విషయం మీద ఒక మాట చెప్పగలుగుతున్నానండి. అసలు సీతాదేవి అపహరణ జరిగినప్పుడు అసలు అపహరణ ఎందుకు జరగబడింది అనంటే సాక్షాత్తు విష్ణుమూర్తి మానవ రూపం ధరించి మానవులు ఏ విధంగానైతే కష్టాలు పడతారో, తప్పులు చేస్తే ఏ విధంగానైతే ఇబ్బందులు పడతారో ఆయన చేసి చూపించాడు. అదే విధంగా స్త్రీల మీద అఘాయిత్యం చేస్తే ఎవ్వరికైనా సరే శిక్ష తప్పదు అని నిరూపించడానికి మాత్రమే ఆ సన్నివేశం వచ్చింది. అంతేగాని సీతాదేవి చీర కట్టుకోనే ఉంది కదా, సాంప్రదాయబద్ధంగానే ఉంది కదా, అయినా సరే ఆమె మీద పరాయి మగవాడు ఎందుకు మోజుపడ్డాడు అంటే ఈ మధ్య కొంతమంది డిస్కషన్ చేస్తున్నారండి. కేవలము హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేయడం వల్ల, కొంతమంది మహిళలు ఎక్స్పోజింగ్ చేయడం వల్ల ఇటువంటి రేపులని బయట సమాజంలో జరుగుతున్నాయి.
అనేటువంటి విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. కేవలము ఎక్స్పోజింగ్ చేయడం వల్ల మాత్రమే కూడా కాదు, వాళ్ళు నిండుగా కప్పుకున్నా వాళ్ళు చెప్పే విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. అది అతను రేప్ జరిగిందని కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడుకొచ్చాడు కదా. రేప్ అనేటువంటిది ఎవరు జరగలేదండి, అది పొరపాటు, చాలా తప్పు మాట. అది దాన్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే అత్యాచారం అనేది ఏదో వెబ్సైట్, వాడు తెలిసిన వెబ్సైట్ రాసుకొస్తే దాన్ని రేప్ అని చెప్పి చూపిస్తున్నాడు. రేప్ అని కాదండి, అత్యాచార యత్నం. రవిచంద్ర శర్మ గారు, హిందూ దేవీ దేవతలపైనే కాకుండా డైరెక్ట్ గా నిజంగానే సరే వాడు అంటున్నట్టుగా మహిళలకు స్వేచ్ఛ ఉండాలి, మహిళలకు స్వాతంత్రం కావాలని అనుకోండి, డైరెక్ట్ గా ఆయన లైవ్ లో పార్టిసిపేట్ చేసిన కొంతమంది మహిళలను కూడా దరిద్రపు దాన, ఏం పీక్కుంటావో పీక్కో, పతివ్రతవా, నీ మొగుడిని రమ్మను, ఆ మాట మాట్లాడడం కూడా చాలా ఇబ్బంది అనిపిస్తోంది. బట్ ఆయన ఇలా మాట్లాడుకొస్తున్నాడు మహిళలతో. తర్వాత మహిళలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే ఇలా ఎక్స్పోజ్ చేస్తే నేను ఒక ఆటగాడిగా చూడడానికి నాకు కూడా హాయిగా ఉందని అంటున్నాడు. అంటే మన ఉద్దేశం మహిళా రకంగా వేసుకుంటే దాన్ని చూసి తరించాలి, ఆనందించాలనే కదా. విషయాలకు వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాడు కదా. ఇక్కడ కొన్ని కట్టుబాటు ఉండడం వల్ల ఆయన ఎంజాయ్ చేయలేకపోతున్నాడు కాబట్టి ఆ విధంగా ఉంటే ఈయనకు ఇంకా ఫ్రీక్వెంట్ గా వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అలా మాట్లాడినాడు. అయితే ఇక్కడ శివాజీ గారు ఏం చెప్పారు అని అంటే, నేను ఇక్కడ శివాజీని సపోర్ట్ చేయట్లేదు, అనసూయని సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని సపోర్ట్ చేయట్లేదండి. కానీ మన సనాతన ధర్మం ఏ విధంగానైతే చెప్పబడిందో ఆ విధంగా వస్త్రధారణ చేయడము అన్ని విధాలా శ్రేయస్కరము, అందరికీ శుభదాయకము. ఎందుకు అనంటే సినిమా వాళ్ళ ప్రభావము ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ఉంటుంది. మనము ఒక మంచి విషయం చెప్తే వినకపోవచ్చు, కానీ కొన్ని సినిమాలలో జరిగినటువంటి కొన్ని విషయాలు చూసి నేర్చుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఫస్ట్ రోల్ మోడల్ గా ఉండాలి. అదే మనమందరం కూడా సినిమా ఫీల్డ్ లో